వీరస్వామి జీవితం టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం. వీరస్వామి పేరు వింటేనే పెద్ద ధైర్యమైన వ్యక్తి అనిపించవచ్చు. అతని జీవితం కూడా అదే విధంగా సాగింది. అతను ఓ చిన్న ఊర్లో రైతు కుటుంబంలో పుట్టి చిన్న వయసులోనే పట్టుదలతో మైదానాల మీద రోజంతా కష్టపడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరస్వామికి భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని స్వప్నం తన పిల్లలకు మంచి చదువులు చదివించి వాళ్లకు మంచి భవిష్యత్తు ఇవ్వడం. ఒకరోజు వీరస్వామి బంధువు వెంకటేశ్ వాళ్ల ఊరికి వచ్చి వీరస్వామితో ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. ఇప్పుడు మనం కష్టపడి సంపాదిస్తున్నాం కాని మనకి ఏదైనా అనుకోకుండా జరిగితే మన కుటుంబం ఎటువంటి పరిస్థితుల్లో పడుతుందో కూడా ఆలోచించాలి. నేను ఒక టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. అది నా కుటుంబానికి ఒక భరోసా అని వెంకటేశ్ చెప్పాడు. వీరస్వామి ఆ మాటలను వినగానే కొంచెం ఆలోచనలో పడ్డాడు. తన జీవితంలో ఎప్పుడూ ఆర్థిక భద్రత గురించి ఈ విధంగా ఆలోచించలేదు. ఆ రోజే తన భార్య లక్ష్మితో మాట్లాడి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత వీరస్వామి ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్తో మాట్లాడి తక్కువ ప్రీమియంతో కాని అతని కుటుంబానికి జీవితాంతం సంతోషంగా ఉండగల భద్రతా పాలసీని తీసుకున్నాడు. అతని భార్య పిల్లల భవిష్యత్తు కోసం ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. కాలం గడిచింది. వీరస్వామి తాను ఎన్నుకున్న పాలసీ గురించి పూర్తిగా మర్చిపోయాడు. కాని ఒక ప్రమాదం అతని జీవితాన్ని మార్చేసింది. కష్టపడి పనిచేసే పొలం పక్కనే ఉన్న ఒక బావి లోపల పడి ఆ ప్రమాదంలో వీరస్వామి ప్రాణాలు కోల్పోయాడు. లక్ష్మి శోకంలో మునిగిపోవడంతో పాటు కుటుంబాన్ని ఎలా పోషించాలో కూడా ఆమెకి అర్థం కాలేదు. ఈ కష్టకాలంలో వాళ్ల కుటుంబానికి ఒక మంచి వార్త అందింది. వీరస్వామి తీసుకున్న టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ వల్ల ఇప్పుడు లక్ష్మికి అతని మరణానంతరం ఆర్థిక సహాయం వచ్చింది. ఈ డబ్బుతో లక్ష్మి తన పిల్లల చదువులను పూర్తి చేయించడానికి ఆమె జీవితం కోసం ఒక మంచి మార్గం ఏర్పడింది. అందుకే ఈ కథను వినగానే ప్రతి వ్యక్తి ఒక విషయం గుర్తించాలి. మనం ఎప్పుడూ కష్టపడి సంపాదిస్తున్న కుటుంబం కోసం అతి తక్కువ మొత్తంలో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా అవసరం. ఇది మన కుటుంబానికి ఒక భరోసా, మన బిడ్డల భవిష్యత్తుకు ఒక విత్తనం. ప్రతి ఒక్కరికి ఈ కథ ఒక స్ఫూర్తిగా మారాలి. ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ గురించి స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ స్నేహితులకి శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.